రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB 29 వస్తున్న సంగతి తెలిసిందే. సో దీనిపై ఇంతవరకు అప్డేట్స్ రాకపోయినా మహేష్ బాబు లుక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. దీని గురించి మనకి దగ్గర ప్రముఖ సినీ విశ్లేషకులు శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి దీనిపై మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శంకర్ గారు. నమస్కారం అండి. SSMB 29 వస్తుంది, చూసే ఉంటారు మీరు. సో దీని లుక్స్ అయితే రోజుకోటి వైరల్ అవుతున్నాయి. సో ఈ సినిమా ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూడండి, రాజమౌళి అలాగే మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి SSMB 29 ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే మనము చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఇందులో మనం రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గతంలో మహేష్ బాబుతో గతంలో బాహుబలి సినిమా అయితే కావచ్చు, RRR సినిమా అయితే కావచ్చు, ఆ సమయంలో కూడా ఆయన చేపట్టినటువంటి సోషల్ మీడియా క్యాంపెయినింగ్ లో ముఖ్యంగా హీరో విషయంలో, హీరో లుక్స్ విషయంలో ఆయన నెమ్మదిగా లీకులు వస్తూ ఉన్న సంగతి మనం చూడొచ్చు. ముఖ్యంగా గతంలో మనం బాహుబలి విషయంలో చూసాం. రాజమౌళి గారు ప్రభాస్ లుక్ విషయంలో ప్రభాస్ ను దాదాపు ఇండస్ట్రీకి దూరంగా పెట్టి మిర్చి సినిమా తర్వాత ఆయన లుక్ ని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ఒక్కసారిగా ఆయన లుక్ ను విడుదల చేయడంతో ఒకసారిగా ఫ్యాన్స్ అయితే ఒకసారిగా సంభ్రమాచర్యాలకు గురైనట్టు మనం చూడవచ్చు. దాదాపు ఏడాది తర్వాత ప్రభాస్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా సంభ్రమాచర్యాలకు గురయ్యారు. అలాగే ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో అయితే కావచ్చు, రామ్ చరణ్ లుక్ విషయంలో అయితే కావచ్చు ఎంత కేర్ తీసుకున్నాడో మనం గతంలో మనం చూసాం. రామ్ చరణ్ లుక్ ఆయన బర్త్డే విషెస్ సందర్భంగా విడుదల చేశారు. దానికి ఆయన గుబురు మీసంతో ఆయన ఒక అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎలా కనిపిస్తాడు అనేది మనం ఒక్కసారిగా చూసి ఆయన ఫ్యాన్స్ కూడా సంభ్రమాచర్యాలకు గురయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో అంతకు మించిన కేరింగ్ అయితే తీసుకుంటున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. SSMB 29 బడ్జెట్ గురించి రోజుకు ఒక రూమర్ వస్తుంది. 1000 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు, దాని టార్గెట్ 2000 కోట్లు రీచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో దీని గురించి మీరు విశ్లేషకులుగా ఏం చెప్తారు? చూడండి, SSMB 29 సినిమాకు బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కి ఎలాంటి లిమిట్స్ అయితే లేవని ఇప్పుడు ఉన్న బడ్జెట్ మార్కెట్ ని బడ్జెట్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ కేవలం ప్రస్తుతం థియేటర్ రైట్స్ మాత్రమే కాదు, ఇప్పుడు నాన్ థియేటర్ రైట్స్ పెద్ద ఎత్తున కూడా బిజినెస్ జరుగుతుందని చెప్పవచ్చు. మనం నాన్ థియేటర్ రైట్స్ లో ప్రధానంగా చూసినట్లయితే మనకి ఏవైతే OTT హక్కులు ఉన్నాయో, శాటిలైట్ హక్కులు ఉన్నాయో, అదే విధంగా వీడియో గేమ్స్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీడియో గేమ్స్ కూడా ఇట్లాంటి సినిమాల థీమ్లతో నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అటు PUBG కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా వీడియో గేమ్స్ థీమ్స్ లో బయటకి వస్తున్నాయి. అదే విధంగా మనకి ఇతర OTT అంతర్జాతీయంగా ఉన్నటువంటి OTT ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇలా బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత బడ్జెట్ పెడతారో అంత రిటర్న్ వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రాజమౌళి గత రికార్డ్స్ ను మనం పరిశీలించి చూసినట్లయితే అటు బాహుబలి 1 ఏదైతే ఉందో ఒక ఎంట్రీ పాస్ అని చెప్పవచ్చు పాన్ ఇండియా మూవీస్ కి. అది దాదాపు 600 నుంచి 700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి 2 విషయానికి వచ్చినట్లయితే ఆకాశమే హద్దుగా దాదాపు 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 2000 కోట్ల రూపాయల కలెక్షన్ అంటే అప్పటి వరకు దంగల్ సినిమా మాత్రమే ఆ సినిమాకు పోటీగా ఉందని చెప్పవచ్చు. ఆ దంగల్ సినిమాను దాటుకొని ముందుకు వెళ్ళిపోయిందని చెప్పవచ్చు బాహుబలి 2. ఎందుకంటే దంగల్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కేవలం చైనాలో వచ్చిన కలెక్షన్స్ కలుపుకొని వాళ్ళు చెప్పారు. కానీ చైనా కలెక్షన్స్ పక్కకు పెట్టి చూసినట్లయితే వాళ్ళకు బాహుబలి కలెక్షన్స్ రాలేదని చెప్పవచ్చు. దీన్ని బట్టి ఇండియాలో ఇప్పటి వరకు టాప్ 1 సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి బెంచ్ మార్క్ గా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వచ్చినటువంటి RRR సినిమా ఏదైతే ఉందో RRR సినిమా కూడా దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాయి. దీన్ని బట్టి ఇప్పుడు మహేష్ బాబు మార్కెట్ అటు SSMB రాజమౌళి గారి మార్కెట్ రెండింటిని బేరీజ్ వేసుకొని బడ్జెట్ దాదాపు తక్కువలో తక్కువ 1000 కోట్ల వరకు పెట్టడానికి కూడా మేకర్స్ ముందుకు వస్తున్నారని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బాహుబలి, RRR పాన్ ఇండియా లెవెల్లో దాటి కొంచెం పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళాయి. ఇప్పుడు వచ్చి SSMB 29 పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సో మన తెలుగు ఇండస్ట్రీ పాన్ వరల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? చూడండి, తెలుగు ఇండస్ట్రీ మనం చూస్తున్నట్టయితే దినదినం కూడా అభివృద్ధి చెందుతున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అటు మనకు అమెరికాలో కావచ్చు, అలాగే అదే విధంగా జపాన్ లో కావచ్చు, చైనాలో కావచ్చు, కొరియాలో కావచ్చు, ఇలా తెలుగు సినిమాలు చూసి అభిమానులు రోజుకి పెరుగుతూనే ఉన్నారని చెప్పవచ్చు. ఇటీవల మనం కల్కి సినిమా చూసాము. కల్కి సినిమాకు హాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున అప్లాజెస్ వచ్చాయి. మనకి అటు హాలీవుడ్ చిత్ర నిర్మాతలు కూడా ఆ సినిమాను చూసి అద్భుతంగా ఉందనేసి వాళ్ళు ప్రశంసలు ఇచ్చిన సంగతి మనకు తెలిసింది. ఇక RRR విషయానికి వచ్చినట్లయితే
ఏకంగా ఆస్కార్ అవార్డు పొందింది ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు పొందిన సంగతి మనందరం కళ్ళారా చూసాము. దీన్ని బట్టి మన ఇప్పటికే మన తెలుగు సినిమా ప్యాన్ వరల్డ్ స్థాయిని అందుకుంది. దాన్ని ఇప్పుడు ఈ SSMB 29 ద్వారా మరో మెట్టు ముందుకెక్కి ఇక మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే రేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుగుతుంది అనడానికి SSMB 29 ఒక బెంచ్ మార్క్ గా నిలిచేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ అండ్ పాన్ వరల్డ్ లెవెల్ నటిస్తున్నాడు. సో మహేష్ బాబు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఈ సినిమా అవుట్ బయటకు వచ్చిన తర్వాత? చూడండి, ఈ సినిమా అవుట్ అనేది దాదాపు 2-3 సంవత్సరాలు అయితే మనకి పట్టవచ్చు. ఈ రేంజ్ లో మనకి మార్కెట్ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ని మనం గమనించినట్లయితే ప్రస్తుతం మహేష్ బాబు ఉన్న మార్కెట్ కి దాదాపు 4 ఇంతల 5 ఇంతల 10 రెట్ల అనేది మనం ఆకాశమే. ఎందుకంటే మనకి ప్రభాస్ నటించినటువంటి మిర్చి సినిమా చూసాం. ఆ సినిమా కలెక్షన్స్ వచ్చేసి కేవలం 50 కోట్ల నుంచి 60 కోట్ల మధ్య మాత్రమే ఉన్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన బాహుబలి దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 2 సినిమాకి వచ్చేటప్పటికి దాదాపు 2000 కోట్లు. అంటే స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పవచ్చు. దీన్ని బట్టి మహేష్ బాబు మార్కెట్ ప్రస్తుతం 100 కోట్ల నుంచి 150 కోట్లు 200 కోట్ల వరకు ఉంటుంది. ఆ 200 కోట్ల మార్కుని దాటుకొని మహేష్ బాబు 2000 కోట్ల మార్కు దాటినా కూడా ఆశ్చర్యపోకలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా అవుట్ వచ్చిన తర్వాత తెలుగు దర్శకులు మహేష్ బాబుని అందుకోవాలంటే అది అయ్యే సాధ్యమేనా? చూడండి, మనం ఎంత చూసుకున్నప్పటికీ కూడా మహేష్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ గ్రౌండ్ మనిషి అని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయనకి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. అటు హాలీవుడ్ దర్శకులు కావచ్చు, బాలీవుడ్ దర్శకులు కావచ్చు, అటు కోలీవుడ్ దర్శకులు కావచ్చు, కన్నడ దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహేష్ బాబుతో సినిమా తీయాలని కోరికను కలిగి ఉంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు KGF దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా మహేష్ బాబుతో సినిమా తీస్తాను అని ఇంతకు ముందే చెప్పి పెట్టాడు. అలాగే ఎవరైతే యానిమల్ సినిమా ద్వారా 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినటువంటి పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ బాబుతో ఖచ్చితంగా సినిమా తీస్తానని చెప్పి పెట్టాడు. వీళ్ళందరూ కూడా మనకి చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. అదే విధంగా అటు ప్రశాంత్ నీల్ కన్నడ పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఈ విధంగా మనం చూడవచ్చు. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం ఇటువంటి ప్రాజెక్టులు ఇంటర్నేషనల్ ప్రాజెక్టులలో మాత్రం మహేష్ బాబు ఖచ్చితంగా భాగస్వామి అవుతాడని మనం చెప్పవచ్చు.